హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం. నల్ల శనగలను నీటిలో నానబెట్టి ఆ నీటిని తాగితే ఏమి జరుగుతుందో తెలుసా? ఈ నీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. నల్ల శనగలలో ఐరన్ సమృద్ధిగా ఉంటుందని మనకు తెలిసిన విషయమే. పోషకాహార నిపుణులు కూడా వారానికి ఒకసారి లేదా 2 సార్లు తినమని చెబుతూ ఉంటారు. శనగలను ఒక బౌల్లో పోసుకుని నీటిని పోసి శుభ్రంగా కడగాలి. శుభ్రంగా కడిగిన తర్వాత రాత్రి సమయంలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే ఈ నీటిని తాగాలి. ఈ నీటిని తీసుకోవాలి అంటే రాత్రి సమయంలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం నీటిని వడగట్టి తీసుకోవాలి. ఈ నీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఐరన్ వంటి పోషకాలు, అలాగే కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, జింక్, విటమిన్ ఏ, B6, ఫాస్ఫరస్, థయామిన్, ఫోలేట్ వంటివి సమృద్ధిగా ఉంటాయి. ఈ నీటిని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. చూసారుగా, రాత్రి సమయంలో నానబెడితే మరుసటి రోజు ఉదయం ఈ విధంగా నాని ఉన్నాయి. నీరు ఏ రంగులో ఉంది చూసారు కదా. ఈ నీటిని వడగట్టుకొని తాగాలి. ఈ నీటిని తాగటం వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఒక రకంగా చెప్పాలంటే మన ఆరోగ్యానికి అమృతం లాంటిది అని చెప్పవచ్చు. ఇలా నానబెట్టిన నీటిలో ఫైబర్, ప్రోటీన్, కాల్షియం వంటివి సమృద్ధిగా ఉండటం వలన మనకు ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడేస్తుంది. ఈ నానిన శనగల నుంచి నీటిని వేరు చేస్తున్నాం. ఈ నీటిని ఇలానే తాగేవచ్చు, లేదా నిమ్మరసం, ఉప్పు లేదా తేనె కలుపుకొని తాగవచ్చు. ఈ నీటిని తాగటం వలన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. ఈ నీటిని కాస్త వేడి చేసి కూడా తాగవచ్చు. మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అయితే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. ఈ నీటిని ఉదయం సమయంలో పరగడుపున తాగితే మంచిది. అధిక బరువు సమస్యతో బాధపడే వారికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఈ నీటిని తాగటం వలన అలసట, నీరసం, నిస్సత్తువ ఉండవు. అలాగే కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది. అలాగే ఆకలి తొందరగా వేయదు. ఆకలి నియంత్రణలో ఉంటుంది. దాంతో తీసుకునే ఆహారం క్వాంటిటీ తగ్గుతుంది. అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు. డయాబెటీస్ ఉన్నవారికి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది. రోజుకి ఒక అర గ్లాసు లేదా గ్లాసు తాగవచ్చు. అంతకన్నా ఎక్కువ తాగకూడదు. ఏదైనా మోతాదు మించితే అనర్థమే కదా. అజీర్ణం, మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఉదయం సమయంలో పరగడుపున తాగడం వలన పొట్ట శుభ్రపడుతుంది. గ్యాస్, మలబద్ధకం, కడుపుబ్బరం వంటి సమస్యలు అన్నిటినీ తగ్గిస్తుంది. చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. ఈ నీటిని తాగటం వలన చర్మానికి అనేక రకాలుగా ప్రయోజనం కనబడుతుంది. ఈ నీరు చర్మాన్ని అంతర్గతంగా శుభ్రపరచడానికి కూడా సహాయపడుతుంది. చర్మానికి గ్లో అందిస్తుంది. ఈ నీటిని తాగటానికి సమయం అంటూ ఏమీ లేదు. ఉదయం పరగడుపున తాగితే మంచిది. ఉదయం సమయంలో తాగటం వీలు కాని వారు సాయంత్రం సమయంలో అయినా తాగవచ్చు. ఈ నీటిని నేరుగా తాగవచ్చు, లేదా గోరువెచ్చగా చేసుకుని తాగవచ్చు, లేదా కాస్త నిమ్మరసం, ఉప్పు వేసుకుని తాగవచ్చు, లేదా ఎండుమిర్చి, జీలకర్ర వంటి వాటిని కలిపి కూడా తాగవచ్చు. మన టేస్ట్ని బట్టి కలుపుకొని తాగవచ్చు. ఈ నీటిని ఇప్పటి నుంచి పారబోయకుండా తాగటం అలవాటు చేసుకోండి. ఈ నీటిని పారబోసిస్తే ఆ శనగల్ని మనం ఉడికించుకొని తినవచ్చు. నిమ్మరసం, ఉల్లిపాయ అన్నీ కలుపుకొని తినవచ్చు. శనగల్లోనూ పోషకాలు అధికంగానే ఉన్నాయి. అలాగే ఈ నీటిలో కూడా పోషకాలు అధికంగానే ఉన్నాయి కాబట్టి శనగలు నానబెట్టిన నీటిని పారబోయకుండా తాగటం అలవాటు చేసుకోండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్